ప్రైజ్ ద లార్డ్. మరి ఒక ఉదయం మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే సందేశం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. చదవబడిన వాక్య ప్రకారం చూసుకుంటే యెహోషువ ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే, మన దేవుడైన యెహోవా మనల్ని ఆశీర్వదించడానికి, మనకు అద్భుత కార్యములు చేయడానికి మన పాళెంలో సంచరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి, వారు ఉంటున్న పరిసరాలు కూడా పరిశుద్ధంగా ఉండాలని యెహోషువ చెప్తూ ఉన్నాడు. ఒకటి గమనించండి, మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయాలని, ఆశీర్వదించాలని ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ మీకు తెలుసో లేదో, ఆ అద్భుత కార్యములను, ఆశీర్వాదాలను మన చేతులారా మనమే పోగొట్టుకుంటూ ఉంటాం. మనం ఇదే వచనాన్ని ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తాం. నేను మీ మధ్య సంచరించున్నప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండాలని దేవుడే స్వయంగా మాట్లాడతాడు. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమంది దేవుని యొక్క అద్భుత కార్యములను, ఆశీర్వాదాలను చూడాలనుకుంటున్నారు? గమనించండి, దేవుడు మన ఎడల అద్భుత కార్యములు చేయడానికి, ఆశ్చర్యకార్యాలు చేయడానికి, మనలను ఆశీర్వదించడానికి, ప్రతి బంధకాల నుండి మనల్ని విడుదల చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటారు. కానీ దానికి ఒక షరతు ఉంది. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, మన మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయాలన్నా, ఆశ్చర్యకార్యాలు చేయాలన్నా, మనలను దీవించాలన్నా మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉండాలి. ఇంకొకటి, ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్తున్నారు కదా, మీ పాళెము పరిశుభ్రంగా ఉండాలి అని. ఈరోజు మన కుటుంబం కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన ఆఫీస్ కావచ్చు, నీవు ఉంటున్న ప్రతి చోట పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించాలి. దేవుని సన్నిధిలో మాత్రమే మనం పరిశుద్ధంగా కనబడి, ఒక్కసారి సన్నిధి నుండి బయటికి వచ్చిన తర్వాత ఇంట్లో గొడవలు పడడం, టీవీలలో, మొబైల్స్లో చూడకూడనివి చూడడం, ఈ లోక సంబంధమైన క్రియలను అనుసరించడం, లేదా భార్య లేదా భర్త గొడవలు పడడం, సఖ్యత, సమాధానం లేకపోవడం, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన కార్యములు. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో మనలో ఆ పరిశుద్ధత ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. దేవుడు ఏ సమయమునైనా నిన్ను దర్శించవచ్చు, ఏ సమయమునైనా నీ గృహాన్ని దర్శించవచ్చు. ప్రార్థన చేసినప్పుడే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే దేవుడు చూస్తాడు అని అనుకుంటున్నావేమో. నీవు పుట్టినది మొదలుకొని ఈ క్షణము వరకు నీవు చేసే ప్రతి క్రియ ఆయనకు తెలుసు, నీవు చేసే ప్రతి పని ఆయనకు తెలుసు. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, లేదంటే సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధంగా ఉన్నట్టు ఉండి, బయటకు వచ్చిన తర్వాత శరీర కార్యాలను నీవు అనుసరిస్తే, ఈ లోక సంబంధమైన క్రియలను నీవు అనుసరిస్తే దేవుడు నిన్నెట్లా ఆశీర్వదిస్తాడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎక్కడున్నా కూడా ఈమె ఆత్మీయురాలు, ఇతను ఆత్మీయుడు అని దేవునికి మహిమకరముగా జీవించే విధంగా ఉండాలి. నీవు బయటకు చూడడానికి మాత్రమే పరిశుద్ధంగా ఉండి లోపల అసహ్య కార్యాలు కానీ, పాపపు కార్యాలు కానీ చేస్తుంటే దేవుడు ఎన్నటికీ కూడా క్షమించడు. ఈరోజు యెహోషువ ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడుతూ, దేవుడు మన మధ్య అద్భుత కార్యములు చేస్తాడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి, మీ పాళెములను పరిశుద్ధంగా ఉంచుకోండి ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ, మనలను పరిశుద్ధంగా, మన యొక్క ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకుంటే అద్భుత కార్యాలు మన యందు దేవుడు చేస్తాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో కానీ, నీ యొక్క కుటుంబంలో కానీ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరగలేదా? అయితే నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని పరిశీలించుకోవాలి. నీవు దేవుని సన్నిధిలో మాత్రమే ఆత్మీయత కలిగి ఉంటున్నావేమో. మనం చదవబడిన వాక్య ప్రకారం మనం ఎక్కడెక్కడ పరిశుద్ధంగా ఉండాలో ఒక 2 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, మనం ఇంట్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి. 2, ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. మనం ఇంటి బయట పరిశుద్ధంగా జీవిస్తున్నాం కానీ ఇంటి లోపల పరిశుద్ధంగా జీవిస్తున్నామో లేదో మనం పరిశీలించుకోవాలి.
ముందుగా మన శరీరం అనే ఇంటిని ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటావో నీ గృహాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతావు. నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటుందో నీ హృదయాన్ని బట్టే నీ నోటి మాటల ప్రవర్తన అనేది తెలుస్తుంది. నీ హృదయ పరిశుద్ధత బట్టే నీవు చూసే దానిని అది మంచిదా చెడ్డదాని నువ్వు గ్రహించగలుగుతావు. నీ హృదయం పరిశుద్ధత కలిగి ఉంటే నీ చెవులు మంచిదాని వైపే ఆకర్షిస్తాయి. నీ హృదయం పరిశుద్ధత కలిగి ఉంటే నీ శరీరం పరిశుద్ధంగా ప్రవర్తిస్తుంది. నా ఇంటిలో ఏ దుష్కారానికి నేను చోటివ్వను. అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, పాటలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే నీవు పరిశుద్ధత కలిగి ఉంటావో అవన్నీ నీకు అసహ్యంగా కనపడతాయి. కాబట్టి ముందు మన శరీరం అనే గృహాన్ని పరిశుద్ధత కలిగి ఉంటే మన ఇండ్లు కూడా, మన యొక్క గృహము కూడా పరిశుద్ధత కలిగి ఉంటుంది. నీ ప్రవర్తనను బట్టే నీ పిల్లలు మారుతారు. నీ ప్రవర్తనను బట్టే నీ భర్త లేక నీ భార్య మారుతారు. ప్రార్థన చేసేసాను కదా ఇంకా ప్రభువు చూసుకుంటాడులే అని అనుకుంటున్నావా? దేవుడు ఒకవేళ నీ గృహాన్ని దర్శిస్తే నీ గృహంలో పరిశుద్ధత ఉందా? నీ గృహంలో శాంతి ఉందా? నీ గృహంలో సమాధానం ఉందా? ఒక్కసారి పరిశీలించుకో. ప్రభు ఎప్పుడో వస్తాడో అప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటే ఆయన ఏ సమయం వస్తాడో ఎవరికీ తెలియదు. ఒకరోజు ఒక చిన్న కుటుంబంలో ఒక చిన్న పాప ఉంది. కొన్ని రోజుల క్రితమే తన తండ్రి చనిపోయిన వార్త తనకి తెలిసి తన తల్లితో అంటుంది, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు అని. ఆత్మీయురాలైన తన తల్లి తనకి సమాధానం చెప్తూ, అమ్మా దేవుడు తన దూతలను పంపించి డాడీని తీసుకుని వెళ్ళారు. ఏదో ఒక రోజు వాళ్ళు మరలా తిరిగి వస్తారు, అప్పుడు మనము కూడా డాడీ దగ్గరికి వెళ్తామనేసి తన తల్లి ఆత్మీయంగా చెప్పిందట. వెంటనే ఆ చిన్న పాప అంటుంది, అమ్మా దూతలు మరలా వస్తారంటున్నావు కదా, వారు ఎప్పుడు వస్తారో తెలియదు అంటున్నావు కదా, ఒకవేళ సడన్గా వస్తే మనం లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో, మనం ఇప్పుడే అన్నీ సర్దుకుందామని ఆ చిన్న పాప అందట. చూడండి, ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. పలానా డేట్ను వస్తాడని, పలానా సంవత్సరంలో వస్తారని, పలానా కాలంలో వస్తారని ఎవ్వరూ చెప్పలేరు, ఎవరికీ తెలియదు. వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నీ గృహాన్ని చక్కబెట్టుకోవడం, నీ శరీరాన్ని చక్కబెట్టుకోవడం, పరిశుద్ధపరచుకోవడం నీవు ఆలస్యం చేస్తే ఏ సమయాన్ని ప్రభు వస్తారో, ఆయన వచ్చి ఏ సమయంలో నిన్ను ఆశీర్వదించాలనుకుంటారో అది ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ప్రతి సమయంలోనూ పరిశుద్ధత కలిగి జీవించాలి. రెండవదిగా మనం ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో సాతాను మనల్ని టార్గెట్ చేస్తుంది. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని, పెద్ద పెద్ద వారిని ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను శోధనలో పడవేసింది. హవ్వను చూడండి, ఆదాముతో ఉన్నప్పుడు సాతాను శోధించలేదు. ఎప్పుడైతే ఒంటరిగా ఉందో పండు తినమని శోధించింది. అలాగే దావీదు కూడా ఒంటరిగా మిద్దె మీద తిరుగుతున్నప్పుడే సాతాను శోధించింది. మనము కూడా ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను మనల్ని అనేక విధములుగా శోధిస్తుంది. మన ముందు అనేకమైన ఆకర్షణలు పెడుతుంది. ఎప్పుడైతే నీ హృదయం పరిశుద్ధత కలిగి ఉంటుందో నీకు అవన్నీ అసహ్యంగా కనబడతాయి. మరి నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? ఒక్కసారి ఆలోచించుకుని మనం పరిశీలన చేసుకోగలిగితే దేవుడు మన ఎడల చేయాలనుకుంటున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, ఆశీర్వాదాలు మన ఎడల మెండుగా కురిపిస్తాడు. కాబట్టి ఈరోజే మన శరీరాన్ని, మన ఇంటిని, మన కుటుంబాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందామా? పరిశుద్ధంగా మనం జీవించే విధంగా మనం చేసుకుందామా? అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.